ఇండియాలో లాగా ఇలా ఆరుబయట బట్టలు ఆరేస్తుంటే ఎంత హాయిగా ఉందో మనసుకి. మేము రీసెంట్‌గా గ్రీస్ ట్రిప్‌కెళ్ళినప్పుడు ఇలానే చేశాము. మేము ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో ఎళ్ళాము గ్రీస్‌కి. సో, అక్కడ ఆల్మోస్ట్ వెదర్ మన ఇండియన్ వెదర్ లాగే ఉందనమాట. మార్నింగ్ 36, 37 డిగ్రీస్ ఉంటుంది లిటరల్లీ. ఎండలు వాచిపోతున్నాయి అసలు. ఇంట్లో అయితే ఏసీ లేనిదే అస్సలు ఉండలేము. నైట్ అయ్యేటప్పటికి వెదర్ కొంచెం కూల్ డౌన్ అవుతుంది. బీచ్‌కెళ్ళొచ్చాక బట్టలన్నీ వాష్ చేసి ఇలా బయట ఆరేస్తున్నాము. త్వరగా ఆరిపోతాయనేసి. మాకైతే ఏదో ఫ్రీడమ్ వచ్చేసినట్లు అనిపిచ్చింది ఇలా చేస్తుంటే. ఎందుకంటే మాకు స్వీడన్‌లో ఇలా చేసే ఛాన్సే ఉండదసలు. అయితే టైం 11 అయితుంది. వెకేషన్‌కొచ్చినా మాకు ఈ పని తప్పదని చెప్పేసి ఇద్దరం నవ్వుకుంటున్నాము. 11 గంటలైతాంది. ట్రిప్‌కొచ్చినా కూడా అంతే. బట్టలు ఉతకడం, ఆరేయడం తప్పదు. గ్రీస్‌లో మేము 3 డేస్ ఉంటే 2 డేస్ అంతా ఇదే పనే అన్నమాట. మార్నింగ్ అంతా బీచ్‌లో ఎంజాయ్ చేయడము, నైట్ వచ్చి వాష్ చేసి ఆరేయడము. ఏదేమైనా గానీ మాకిదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిచ్చింది చాలా డేస్ తర్వాత. అందుకే వీడియో తీసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.